Dear students and parents, welcome back to our channel Uma Guides. సో ఈ వీడియోలో మనం డిస్ప్లే ర్యాంక్స్ రిలీజ్ అయిన తర్వాత ఏపీలో కానీ తెలంగాణలో కానీ మనకి ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ బేస్డ్ ఆన్ 2025 ర్యాంక్స్ని బట్టి ఆ కట్ ఆఫ్ని బట్టి ఇప్పుడు మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండొచ్చు అనేది చూద్దాము. లాస్ట్ ఇయర్ డిస్ప్లే ర్యాంకు, ఆల్ ఇండియా కోటా ర్యాంకు, డిస్ప్లే ర్యాంకు ఎంత ఉంది, ఎక్కడ కట్ అయింది, అది ఏ మార్క్స్ దగ్గర ఉంది, దాన్ని బట్టి ఈసారి మనము రమారమి అక్కడి వరకు ఈ డిస్ప్లే ర్యాంకు లాస్ట్ ఇయర్ దాంతో కంపేర్ చేస్తే ఎక్కడి వరకు ఉంది అనే దాన్ని బట్టి ఈ కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. సో మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూసినా కూడా కట్ ఆఫ్ ర్యాంక్ అనేది డిస్ప్లే ర్యాంకు లాస్ట్ ఇయర్ ఎక్కడి వరకు కట్ అయింది దాన్ని బట్టి కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీట్ రాసినటువంటి వాళ్ళు ఉంటే వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. నా వీడియో రీచ్ కావడానికి మోర్ ఛాన్స్ ఉంటుంది మీరు నెంబర్ ఆఫ్ పర్సన్స్ లైక్ చేస్తే, ఓకేనా. సో ఇక మనకు తెలిసిందే ఆంధ్రాలో వచ్చేసి అంటే ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఏయు ఎస్వియు రెండు రీజియన్స్ ఉంటాయి. ఏయులో వచ్చేసి కంపారిటివ్లీ కట్ ఆఫ్స్ అనేది కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కాలేజెస్ సీట్స్ కూడా ఎక్కువే. సో దాన్ని బట్టి మనకి ఏంటంటే ఆంధ్రాలో వచ్చేసి చూద్దాము కాలేజెస్లో జనరల్కి ఎలా ఉంది, అదే విధంగా కేటగిరీస్కి బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ కట్ ఆఫ్ ఎంతవరకు ఉండొచ్చు అనేది ఈ ఓన్లీ ప్రిడిక్టెడ్ మాత్రమే. ఏదైతే యాక్చువల్గా ఇదే మార్క్ దగ్గర కట్ అవుతుంది అనేది లేదు. సో ఒకే మార్క్ దగ్గర నంబర్ ఆఫ్ పర్సన్స్ కూడా ఎక్కువ మంది ఉండొచ్చు ఒక్కొక్క మార్క్ దగ్గర, అక్కడ ఎంతవరకు కట్ అవుతుంది అనేది ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ చూసుకుంటే ఏయులో లాస్ట్ ఇయర్ 487 కి కట్ ఆఫ్ అనేది ఉంది, అది 67,967 ర్యాంక్ దగ్గర, ఓకేనా. సో అదే ర్యాంక్ దగ్గర అక్కడ డిస్ప్లే ర్యాంక్ దగ్గర ప్లస్ ఆల్ ఇండియా కోటా దగ్గర ఇప్పుడు వచ్చినటువంటి స్కోరు ఆల్మోస్ట్ మనకి 507 దగ్గర లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ ఉండవచ్చు. ఓకే, జనరల్ కనమాట ఇది. ఇక ఈడబ్ల్యూఎస్ చూసినట్లయితే 481 దగ్గర లాస్ట్ టైం కట్ ఆఫ్ ఉంది, ఈసారి 498 దాకా ఉండొచ్చు. ఇక బీసీఏ చూస్తే 2025లో 461 ఉంది. అదే విధంగా ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంకు 1,04,958 వరకు ఉంది. ఈసారి మనకి ఆ డిస్ప్లే ర్యాంక్ దగ్గర ఇప్పుడు వచ్చేసి మనకి 478 స్కోర్ దగ్గర కనిపిస్తుంది ఈ ర్యాంకు. ఓకే, సో బీసీఏకి 478 అనేది కట్ ఆఫ్ ఉండొచ్చు, మేబీ +or- 2 మార్క్స్. ఓకే, ఇక బీసీబీ చూసుకున్నట్లయితే 448 1,24,374 వరకు లాస్ట్ ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ లో వచ్చింది. ఈసారి అదే ర్యాంక్ దగ్గర 467 దగ్గర మేబీ కట్ ఆఫ్ ఉండొచ్చు. ఓకే, సో ఇక బీసీసీ చూస్తే 478 వరకు కట్ ఆఫ్ అనేది ఉండవచ్చు. సో బీసీడీ హెవీ కాంపిటీషన్ మనకు తెలిసిందే, ఆన్ పార్ విత్ ఓసీ, పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. సో 480 దగ్గర లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉంది, 77,822 వరకు వచ్చింది, అది ఈసారి 496 దాకా ఉండొచ్చు. 495 to 497 బీసీడీకి కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట, ఓకేనా. ఇక బీసీఈ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 403 వరకు వచ్చింది, 2,04,248 ర్యాంకు. సో అదే ర్యాంక్ దగ్గర ఇప్పుడు 422 స్కోర్ దగ్గర మార్క్స్ దగ్గర మీకు కట్ ఆఫ్ అనేది ఉండవచ్చు. ఇక SC1 కి 351 దగ్గర కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు, 322 లాస్ట్ ఇయర్ ఉంది. సో ఆల్మోస్ట్ SC1 కి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో SC2కి వచ్చేసి మనకి 407 లాస్ట్ ఇయర్ ఉంది, అది 1,95,970 ఉంది. ఈసారి మనకి 425 to 426 మధ్యలో ఉండవచ్చు. ఇక SC3 చూసుకున్నట్లయితే 424 దగ్గర 1,64,970 ర్యాంక్ ఉంది,
ఈసారి అది 443 వరకు వెళ్ళొచ్చు. ఓకే. సో ఎస్టీ చూసుకుంటే 80 ఉనింది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. సో 2,49,639 ఉనింది ఏయులో. ఈసారి అది 402 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్ అనేది. ఓకే, 401 402 మధ్యలో ఉండొచ్చు. సో ఇక మైనారిటీ చూసుకున్నట్లయితే 383 ఉనింది 2,44,155 ర్యాంక్ వరకు. ఈసారి అది 403 మార్క్స్ వరకు ఉండవచ్చు. ఓకే, ఇది ఏపీలో ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 2026. ఓకే, ఎస్విలో లాస్ట్ ఇయర్ జనరల్ కి 471 మార్క్స్ దగ్గర వరకు 89,990 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. సో అదే ర్యాంక్ దగ్గర ఇప్పుడు 491 492 వరకు కట్ ఆఫ్ అనేది ఉండవచ్చు. ఆల్మోస్ట్ కరెక్ట్ గా మనకు ఒక 20 మార్క్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి లాస్ట్ ఇయర్ కు ఇప్పటికి. ఇక బీసీఏ చూస్తే 443 వరకు ఉంది లాస్ట్ టైమ్. 1,32,447 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ ఉంది. ఈసారి అది మనకి 462 463 వరకు ఉండవచ్చు. ఇక బీసీబీలో చూసుకుంటే 446 మార్క్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉంది. 1,28,562 ర్యాంకు. అదే విధంగా ఇప్పుడు కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 464 దగ్గర మనకి బీసీబీకి కట్ ఆఫ్ అనేది ఛాన్స్ ఉంది. ఇక బీసీసీ చూస్తే 445 వరకు ఉండవచ్చు. ఇది బీసీసీని కొంచెం ఎగ్జాక్ట్ గా ప్రిడిక్ట్ చేయడం కొద్దిగా కష్టమే. సో ఇక బీసీడీకి 440 కట్ ఆఫ్ ఉంది లాస్ట్ టైము. ఈసారి 458 వరకు ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, సో బీసీఈకి చూస్తే 435 మార్క్స్ కట్ ఆఫ్ ఉంది లాస్ట్ టైము. ఇప్పుడు మనకి 465 వరకు కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక SC1 చూస్తే 278 వరకు వచ్చింది. అందరికీ సీట్స్ వచ్చాయి అప్లై చేసిన వాళ్ళందరికీ. ఈసారి కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. 4 సీట్లు మిగిలిపోయాయి ఇంకా లాస్ట్ ఇయర్. సో కన్వర్ట్ చేయడం జరిగింది అవి. ఎస్టీలో చూస్తే 405 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉంది. అదే విధంగా 2,01,31 ర్యాంక్ వరకు వచ్చింది. ఈసారి 424 వరకు అది పెరిగే ఛాన్స్ ఉంది. ఓకే, SC3 చూస్తే లాస్ట్ టైం 415 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఉంది. 1,81,830 ర్యాంక్ దగ్గర. ఈసారి అది 432 దగ్గర 432 433 దగ్గర కట్ ఆఫ్ అనేది ఉండవచ్చు. ఎస్టీ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 360 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఉంది. అది 2,59,731. ఈసారి 398 వరకు కట్ ఆఫ్ అనేది ఉండవచ్చు. 398 to 400 మధ్యలో కట్ ఆఫ్ ఉండొచ్చు. ఓకే, సో మైనారిటీ చూస్తే ఈసారి 450 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అనేది ఎస్వియులో ఉండొచ్చు. ఇవన్నీ కూడా ప్రిడిక్టెడ్ మాత్రమే, బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ డేటా. ఇప్పుడు వచ్చినటువంటి డిస్ప్లే ర్యాంకు ఇవన్నీ బేస్ చేసుకొని ఎక్స్పెక్ట్ చేసినటువంటి ర్యాంకులు. ఇక తెలంగాణ రీజియన్ చూస్తే తెలంగాణలో సీట్స్ అనేది 10,000 వరకు ఉన్నాయి. ఈ ఇయర్ కూడా సీట్స్ పెరిగాయి. కాకపోతే కట్ ఆఫ్స్ కూడా బాగానే పెరిగాయి. ఫస్ట్ 1000 లో చాలా మంది పిల్లలు అనేది కనిపించారు, మనం మన లాస్ట్ వీడియోలో చూసిన కూడా. ఓకే, ఇక జనరల్ లో కట్ ఆఫ్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ 403 మార్క్స్ వరకు వచ్చింది. ఈసారి అది 425 వరకు పెరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, సో అది ర్యాంక్ వచ్చేసి 2,04,597 కట్ ఆఫ్ ఉందన్నమాట. సో ఈసారి అదే ర్యాంకు 2,04,461 దగ్గర 430 మార్క్స్ కనపడుతున్నాయి. సో సీట్స్ కూడా పెరిగాయి కాబట్టి 425 వరకు 5 మార్క్స్ తగ్గే ఛాన్స్ ఉంది. సో 425 కట్ ఆఫ్ అనేది ఉండవచ్చు. ఓకే, 423 to 426 ఓపెన్ కేటగిరీలో ఉండవచ్చు. సో ఇక ఈడబ్ల్యూఎస్ చూస్తే 415. అదేవిధంగా బీసీఏ చూస్తే 338 ఉంది లాస్ట్ టైం కట్ ఆఫ్. 3,43,458 ర్యాంక్ వరకు వచ్చిండే. సో ఈసారి అది మనకి 365 వరకు పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. సో అదేవిధంగా బీసీబీలో 395 వరకు 2,20,237 వరకు సీట్ వచ్చింది లాస్ట్ టైము. ఈసారి 412 వరకు బీసీబీలో కట్ ఆఫ్ ఉండొచ్చు. సో ఇక బీసీబీ 365, బీసీడీ చూస్తే 498, 398 కి లాస్ట్ టైము 2,13,372 దగ్గర వచ్చింది. సో ఈసారి అది మనకి 415 గా ఉండే ఛాన్స్ ఉంటుంది దాదాపు. సో బీసీడీలో ఇక్కడ కూడా కాంపిటీషన్ బాగానే ఉందన్నమాట. ఓకే, సో ఇక బీసీ చూస్తే 394 కి లాస్ట్ టైం వచ్చింది. 2,21,643 గా ఉంది.
సో ఇప్పుడు అది 411 వరకు కట్ ఆఫ్ ఛాన్స్, 394 టు 411 పెరిగే ఛాన్స్ ఉంది. ఓకే, ఇక SC1 కు అందరికి సీట్ వచ్చేస్తుంది రాసిన వాళ్ళందరికీ. SC2లో 351 వరకు లాస్ట్ టైం వచ్చింది, 3,12,829 ర్యాంక్ వరకు. అది ఈసారి 375 వరకు కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు, ±2 అన్నమాట. సో SC3లో చూసుకున్నట్లయితే 367 లాస్ట్ టైం ఉన్నింది, ఈసారి పోయినసారి 2,77,401 వరకు ఉన్నింది. ఇప్పుడు అది 387 మార్క్స్ వరకు పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. సో STలో చూస్తే లాస్ట్ టైం 370కే సీట్ వచ్చింది, ఈసారి వచ్చేసి మనకి 390 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇక మైనారిటీ చూస్తే 395 వరకు వచ్చింది లాస్ట్ టైం సీటు, ఈసారి 312 వరకు మైనారిటీకి పెరిగే ఛాన్స్ ఉంది. 2,19,000 వరకు సీట్ వచ్చింది మైనారిటీకి. సో STకి 2,70,000 వరకు సీట్ వచ్చింది, 370 మార్క్స్, అదే ఇప్పుడు 390 మార్క్స్ కావచ్చు. ఓకే, ఇవి తెలంగాణకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్. సో మనకు పెరిగినటువంటి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి సీట్ల ప్రకారం. సో ఇంకా సీట్స్ ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు కాబట్టి ఏదైనా 1 మార్క్ 2 మార్క్స్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ప్రస్తుతానికైతే మనకి డిస్ప్లే ర్యాంక్ వచ్చిన తర్వాత స్టేట్స్ లో వాళ్ళ ర్యాంక్స్ ని రిలీజ్ చేసిన తర్వాత ఎలా ఉంది ఆల్ ఇండియా కోటాకి డిస్ప్లే ర్యాంక్, దాన్ని బట్టి ఎలా ఉండొచ్చు అనేది ఈ ప్రిడిక్షన్స్ అన్నమాట. సో ఇవి యాజ్ ఇట్ ఈజ్ గా ఇదే మార్క్ దగ్గర కట్ అవుతుందని కాదు, ±2 మార్క్స్ ఉండొచ్చు. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఇవి లాస్ట్ టైమ్ కట్ ఆఫ్ ని బేస్ గా తీసుకొని చేసినటువంటివి. ఓకే, స్టార్ట్ అయిపోయింది. ఆల్ ఇండియా కోటాలో వెబ్ ఆప్షన్స్ 12th లాస్ట్ డేట్ ఉంది మనకి. సో అప్లై చేసుకోండి. ఆల్ ఇండియా కోటాలో ఏదైనా మిస్టేక్ చేసినటువంటి వాళ్ళకి మళ్ళా రీసెట్ చేశారు, దాన్ని మీరు రీసెట్ ఆప్షన్ కొడితే ఏదైనా మిస్టేక్ చేసినటువంటివి మళ్ళీ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో కొంతమంది ఒక సర్టిఫికెట్ బదులు ఒక సర్టిఫికెట్ పెట్టడం కానీ, కేటగిరీ సర్టిఫికెట్స్ తప్పు తీసుకోవడం కానీ, అట్లాంటి ఏదైనా ఉన్నా కూడా మార్క్స్ తప్పేయడం కానీ ఇలాంటివి ఉన్నా కూడా మనము సర్చ్ చేసుకునే అవకాశం ఆల్ ఇండియా కోటాలో ఇచ్చారనమాట. సో ఈ రౌండ్ 1 రిజల్ట్ ఆల్ ఇండియా కోటా అయిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ రావచ్చు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టేట్స్ లో అంటే ఏపీ తెలంగాణలో జరుగుతూ ఉంది. ఓకే, సో ఇవన్నీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అంతా అయిపోతే రౌండ్ 1 ఆల్ ఇండియా కోటా రాగానే స్టేట్స్ లో phase 1 అనేది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో టెంటేటివ్ గా కూడా కాలేజ్ September 8 నుంచి ఓపెన్ అవుతుందని ఆల్ ఇండియా కోటాలో కింద నోట్ ఇస్తున్నారు. సో ఆల్మోస్ట్ మనకి సెప్టెంబర్ లో లాస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ September 19th నుంచి స్టార్ట్ అయిందని అనుకుంటా కాలేజెస్. సో ఈసారి కూడా మనకి 15th తర్వాత స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఓకే, ఇది చిల్డ్రన్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, అదే విధంగా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్.